హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు టెక్కీ స్టాక్స్ వీక్లీ. ఈరోజు వీడియో అబౌట్ లేటెస్ట్ టెక్కీస్ ట్రెండ్స్, అప్డేట్స్, ఇన్ఫర్మేషన్. లెట్స్ మూవ్ ఆన్. ఫస్ట్ అప్డేట్: టాప్ ఇండియన్ సిటీస్ ఫర్ టెక్ జాబ్ సీకర్స్ ఇన్ 2025. ఎవరైతే జాబ్ సెర్చ్ చేసుకోవాలనుకుంటున్నారో దీస్ ఆర్ ది టాప్ 7 సిటీస్. బెంగళూరు ఫస్ట్ ఉంది. సో ఇట్స్ ఇండియన్ సిలికన్ వ్యాలీ. మేజర్ మల్టీనేషనల్ కంపెనీస్ మొత్తము బెంగళూరులో ఉన్నాయి. నెక్స్ట్ ఈస్ హైదరాబాద్. ఇట్స్ ఏ ఎమర్జింగ్ టెక్ హెవెన్ అనొచ్చు. ఎందుకంటే మనకి రీసెంట్గా మైక్రోసాఫ్ట్ కానీ గూగుల్ కానీ ది డేటా సెంటర్స్ హైదరాబాద్లో ప్లేస్ చేస్తున్నారు. కొన్ని ప్లేస్ అయినాయి ఆల్రెడీ. సో దిస్ ఇస్ అ కాంపిటేటర్ టు ది బెంగళూరు. నెక్స్ట్ పూణే. సో పూణే వచ్చేసి మోస్ట్ పాపులర్ ఫర్ ది స్టార్టప్ కల్చర్ ఎక్కువగా ఉండేది. సో స్టార్టప్ కంపెనీస్ ఎక్కువ మనకి పూణేలో ఉంటాయి. నెక్స్ట్ ఈస్ చెన్నై. ఎమర్జింగ్ పవర్ హౌస్ అనవచ్చు, ఎందుకంటే మనకి ఆటోమొబైల్స్, మన మెకానికల్ ఇలాంటి మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ మొత్తం ఎక్కువ చెన్నైలో ఉంటాయి. నెక్స్ట్ ఇస్ ఢిల్లీ. సో ఢిల్లీ అండ్ ఎన్సీఆర్ ఈ రెండింటి కూడా మనము కార్పొరేట్ టెక్ సెంటర్స్ అంటారు. సో ద ఎన్సీఆర్ రీజియన్స్లో మేజర్ టెక్ కంపెనీస్ కార్పొరేట్ హబ్స్ మొత్తం ఇక్కడే ప్లేస్ ఉన్నాయి. నెక్స్ట్ ఇస్ ముంబై. సో ముంబై ఫైనాన్షియల్ టెక్ హబ్. మనకి ఫైనాన్షియల్గా ఏదైతే మనకి మన ఇండియాలో ఎక్కువ రెవెన్యూ జనరేట్ చేసేది ముంబై. సో ఇట్ ఈస్ మేజర్ కంపెనీస్ అగైన్ ఎల్ఎన్టీ, టాటా అండ్ క్యాబ్ జెమినీ, మేజర్ ఎంఎన్సి కంపెనీస్ ఇక్కడ ముంబైలో ఉన్నాయి. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ కొచ్చి, ఎమర్జింగ్ ఐటీ డెస్టినేషన్. ప్రజెంట్ ఉన్న దాంట్లో కొద్దిగా ఫాస్ట్ గ్రోయింగ్ కొచ్చిలో జరుగుతూ ఉంది. నెక్స్ట్ అప్డేట్: 200 యూకే కంపెనీస్ ఆర్ ఎంబ్రాసింగ్ ది 4-day వర్క్ వీక్. మనకి ఎనీ ఐటీ ఆర్గనైజేషన్ అంటే ఏ కంపెనీ అయినా కూడా 5-day వర్క్ కల్చర్ అనేది ఉంది. బట్ దిర్ ఈస్ 200 కంపెనీస్ ఇన్ యూకేలో వీళ్ళు వచ్చేసి 4-day వర్క్ కల్చర్ అనేది స్టార్ట్ చేశారు. ఇలా స్టార్ట్ చేయటం వల్ల ఫస్ట్ వచ్చేసి దే గాట్ గుడ్ ప్రాఫిట్స్. సెకండ్ వచ్చేసి కంపెనీలో మన టెక్కీస్ కూడా వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అనేది బాగుందని చెప్పేసి దెర్ ఇస్ ఎ సర్వేలో వచ్చింది. సో దే కుడ్ సీ ద గుడ్ రిజల్ట్స్ ఆల్సో. సో 4-day వర్క్ కల్చర్ ఇన్ యూకే, ఇది ఇండియాలో కూడా రావాలని మనం కోరుకుందాం. నెక్స్ట్ అప్డేట్: ఒరాకిల్ ప్రాజెక్ట్ విద్య టు ట్రైన్ 5 lakhs యూత్ అండ్ ఉమెన్ ఇన్ లేటెస్ట్ టెక్నాలజీస్. రీసెంట్గా ఒరాకిల్ యూనివర్సిటీ కూడా ఉంది. వాళ్ళు అనౌన్స్ ఏం అనౌన్స్ చేశారంటే ప్రాజెక్ట్ విద్య అనే ఒక కాన్సెప్ట్ తోటి 5 lakhs యంగ్ పీపుల్కి ఇవి లేటెస్ట్ టెక్నాలజీ మీద ట్రైన్ చేద్దాం అనుకుంటున్నారు. లేటెస్ట్ టెక్నాలజీ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, జనరేటివ్ ఏఐ, సైబర్ సెక్యూరిటీ, క్లౌడ్ కంప్యూటింగ్, మెషిన్ లెర్నింగ్, డేటా సైన్స్ అండ్ అప్లికేషన్ డెవలప్మెంట్స్. దీస్ ఆర్ ది టాప్ మోస్ట్ టెక్నాలజీస్ ప్రజెంట్ ట్రెండ్ అవుతున్న ఏదైతే ఉన్నాయో వీటికి ఎక్కువ ఆపర్చునిటీస్ ఉన్నాయి. సో వరాకిల్ వచ్చేసి 5 lakhs అంటే ఇది అన్ని సిటీస్లో ఇది ఇంటర్న్షిప్స్ లాగా తీసుకొస్తారు. బై 2028కి ఈ అనే టార్గెట్ అనేది రీచ్ అవ్వాలని ట్రై చేస్తున్నారు. ఇట్ ఈస్ అ గుడ్ న్యూస్ ఫర్ ది ఆల్ ద ఫ్రెషర్స్ టెక్ ఈస్. ఇది తొందరగా ఇంప్లిమెంట్ కావాలని కోరుకుందాం. నెక్స్ట్ అప్డేట్: గూగుల్ రిడ్యూస్ ఏఐ కాస్ట్ ఫర్ బెటర్ యాక్సెసిబిలిటీ ఆఫ్టర్ డీప్ సిక్ కమ్స్. మనకు తెలుసు డీప్ సిక్ అనేది చైనా చాట్ బాట్, మనకి చాట్ జీపీటీ లేకపోతే కో పైలట్ ఎలా ఉంది ఏదో ఉందో, సో ఇది కూడా డీప్ సిక్ అనేది చైనా చాట్ బాట్. సో వీళ్ళే డీప్ సీక్ వచ్చి చాలా తక్కువ అమౌంట్ తోటి వీళ్ళు ఎల్ఎల్ఎంస్ ట్రైన్ చేశారు. సో దే కేమ్ అంటే విత్ ఇన్ 6 to 8 months ఆఫ్ స్పాన్ ఆఫ్ టైం దే మార్కెట్లోకి రిలీజ్ చేశారు. సో ఇది బాగా కాంపిటీషన్ అవుతుంది. చాట్ జీపీటీ అంటే ఓపెన్ ఏఐ ఒక సంస్థ చాట్ జీపీటీ తీసుకొచ్చింది మనకు తెలుసు. సో ఓపెన్ ఏఐ కూడా చాలా వాళ్ళు కొద్దిగా కాంపిటేటివ్ ఫీల్ అవుతున్నారు. సో దీనికోసము గూగుల్ కూడా వాళ్ళకి చాట్ బాట్ ఉంది. జెమినీ అనే ఒక చాట్ బాట్ ఉంది. సో వాళ్ళు జెమినీ 2.0 ఫ్లాష్ అండ్ ఫ్లాష్ లైట్ ఈ రెండు వర్షన్స్, దీస్ ఆర్ ది పెయిడ్ వర్షన్స్. వాళ్ళకి ఫ్రీ వర్షన్ ఉంది, పెయిడ్ వర్షన్. ఏ ఏ ఏఐ చాట్ బాట్ లో కూడా ఫ్రీ అండ్ పెయిడ్ వర్షన్ ఉన్నాయి. ఇవి కొత్తగా లాంచ్ అవుతున్న ఏదైతే ఉన్నాయో 2.4 ఫ్లాష్ అండ్ ఫ్లాష్ లైట్ లో చాలా తక్కువ అమౌంట్ తోటి దే వాంట్ టు కమ్ ఇన్ టు ద మార్కెట్. ఎందుకంటే ఇది అందరికి రీచ్ కావాలి. సో దే వాంట్ టు ఆల్సో ఇన్ ద మార్కెట్ ఉండాలని చెప్పేసి ఒక మెయిన్ రీజన్స్ తోటి వాళ్ళు తక్కువ అమౌంట్ అనేది కోట్ చేస్తున్నారు. ఇట్స్ ఎ గుడ్ న్యూస్ డెవలపర్స్ కూడా, ఎందుకంటే అన్ని టెక్నాలజీ మన తక్కువ ప్రైస్కి వస్తే మన సర్చింగ్ అనేది ఈజీగా ఉన్నది. నెక్స్ట్ అప్డేట్: 5 tech jobs will see biggest salary hikes in 2025. సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, క్లౌడ్ ఆర్కిటెక్ట్, సైబర్ సెక్యూరిటీ, డేటా సైంటిస్ట్ అండ్ డెవాప్స్ ఇంజనీర్. సో ఈ 5 టెక్నాలజీస్ ఎవరైతే ఆల్రెడీ
అంటే ఈ డొమైన్స్ మీద ఉన్నారో వీళ్ళకి శాలరీ హైక్స్ అనేది మంచిగా ఉంటాయి అని చెప్పేసి దెర్ ఈజ్ ఏ సర్వే అనేది కండక్ట్లో వచ్చింది. సో మనకి తెలుసు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎవ్రీడే మనం యూటిలైజ్ చేసుకుంటున్నాము, అంటే బాగా ఎక్కువ హైప్ ఉంది దీని మీద. క్లౌడ్ ఆర్కిటెక్ట్ ఆల్సో, అంటే మనము ఏఐ విత్ క్లౌడ్ అనేది ఆ, ప్రతి ఒక్కటి క్లౌడ్లో డిప్లాయ్ చేస్తున్నాం, ప్రతి ఒక్కటి క్లౌడ్లో నుంచి మనం యూటిలైజ్ చేసుకుంటున్నాం, సైట్స్ కానీ సర్వర్స్ కానీ డేటాబేస్ కానీ. సో క్లౌడ్ ఆర్కిటెక్ట్ కూడా మేజర్ రోల్ ఉంది. సైబర్ సెక్యూరిటీ, అంటే మనం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విత్ క్లౌడ్ యూజ్ చేసుకున్నప్పుడు ఎనీ ఎనీథింగ్ డేటా ఇన్ ఇంటర్నెట్ మనం హ్యాక్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి, అందుకని సైబర్ సెక్యూరిటీ కూడా మంచి భూమి ఉంది. నెక్స్ట్ డేటా సైంటిస్ట్ ఆల్సో, మనకి డేటా అనేది ఎవ్రీడే ప్రతి ఒక్క ఆర్గనైజేషన్ డేటా అనేది రిలీజ్ చేస్తాం. ఈ డేటా అనలిటిక్స్కి ప్రొటెక్షన్స్కి మనకు డేటా సైంటిస్ట్ కావాలి. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ డెవాప్స్ ఇంజనీర్. సో డెవాప్స్ ఇంజనీర్ కూడా చాలా మేజర్ రోల్ ప్లే చేస్తుంది. సో వీళ్ళు వచ్చేసి కంపెనీస్కి అంటే డెవలప్మెంట్ రిలీజ్ ఫాస్ట్గా ఉండటానికి డెవాప్స్ అనే ఒక కాన్సెప్ట్, డెవాప్స్ అనే ఒక మెథడాలజీ యూజ్ చేస్తున్నారు. సో ఇట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ది టెక్ ట్రెండ్స్ అని చెప్పొచ్చు. Yep, major update. Next, TCS cuts variable pay again, linking to the office attendance. So, కొద్దిగా బ్యాడ్ లక్ అనుకోవచ్చు. సో టీసీఎస్లో ఎవరైతే పనిచేస్తున్నారో రీసెంట్గా 60% బిలో ఉన్న వాళ్ళకి నో వేరియబుల్ పే అనేది చేశారంట. సో 60 to 75% అనేది ఉంటే అటెండెన్స్ 50% వేరియబుల్ ఇస్తున్నారు. 75 to 85 అంటే 75% వేరియబుల్ పే ఇస్తున్నారు. ఎవరైతే 85% అబోవ్ ఉన్నారో వీళ్ళకి మాత్రమే ఫుల్ వేరియబుల్ వేరియబుల్ పే అనేది ఇస్తున్నారు. సో బీ కేర్ఫుల్, అంటే ఎక్కువ ఇది ఆఫీస్ వర్క్ ఫ్రమ్ ఆఫీస్ అనేది టీసీఎస్ ఎప్పుడో నుంచో స్టార్ట్ అయింది, బట్ స్టిల్ చాలా మంది వెళ్ళట్లేదని చెప్పేసి ఒక రీజన్స్ తోటి వీళ్ళు వేరియబుల్ పే అనేది కట్ చేస్తున్నారు. బీ కేర్ఫుల్ ఆన్ దాట్. నెక్స్ట్ అప్డేట్, ద ఫ్యూచర్ వేరియబుల్ టెక్నాలజీ వాట్ టు ఎక్స్పెక్ట్ ఇన్ 2025లో. వేరియబుల్ టెక్నాలజీ అంటే స్మార్ట్ వాచెస్. రీసెంట్గా టెక్కీస్ వచ్చేసి ఎక్కువ స్మార్ట్ వాచెస్ వాడుతున్నారు, ఎందుకంటే వన్ ఆఫ్ ది రీజన్ ఏంటంటే హెల్త్ కూడా చాలా ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. మనకి ఎన్ని కిలో అంటే ప్రతిరోజు ఎవరైతే వాకింగ్కి వెళ్తారో లేకపోతే కొద్ది హెల్త్ కాన్షియసెస్ మనకి ఎన్ని స్టెప్స్ మనం కవర్ చేసాము అంటే మనము జనరల్ జనరల్ టాక్స్ ఏంటంటే 6,000 స్టెప్స్ పర్ డే చేస్తే మనము వెయిట్ లాస్ ఒకటి మన హెల్త్ కూడా బాగుండేదని సర్వేలో ఉంది. సో అందుకని ఎక్కువ టెక్కీస్ వచ్చేసి ఈ స్మార్ట్ వాచెస్ ప్రిఫర్ చేస్తున్నారు. దాంతో పాటుగా మనకి కాల్ రిసీవర్స్ కానీ కాల్ రికార్డ్స్ కానీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా సంబంధించిన కూడా కొత్త టెక్ టెక్ సంబంధించిన వాచెస్ స్మార్ట్ వాచెస్ వస్తున్నాయి. సో గుడ్, అంటే ఇది వాడటం వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. సో గుడ్ టు యూజ్ దట్ ఆల్ ద టెక్నిక్స్. నెక్స్ట్ అప్డేట్, కాగ్నిజెంట్ లీడర్స్ రివీల్ హౌ ఏఐ విల్ రీషేప్ లీడర్షిప్ ఇన్ 2025. సో రీసెంట్గా కాగ్నిజెంట్ లీడర్స్ మొత్తం ఒక మీటింగ్లో దే ఆర్ డిఫైనింగ్ ద ఎంటైర్ ఆర్గనైజేషన్, అంటే ఏఐని ఎలా వాళ్ళు రీషేప్ చేయాలి ఇన్సైడ్ ద ఆర్గనైజేషన్ అనేది ఒక చిన్న మీటింగ్ జరిగింది. సో వాళ్ళు అంటే లీడర్షిప్ ఎక్కువ ఏఐ దే వాంట్ టు రీఎన్హాన్స్ అండ్ అంటే ఎక్కడైతే మేజర్ సెక్టార్స్ ఉన్నాయో అంటే బిఎఫ్ఎస్ఐ కానీ అంటే మన బ్యాంకింగ్ సెక్టర్ కానీ ఫైనాన్షియల్ సెక్టర్ కానీ సప్లై మేనేజ్మెంట్ సిస్టమ్స్లో కానీ ఇలాంటి వాటిల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించాలని చెప్పేసి ఒక అనౌన్స్మెంట్ అయితే చేశారు. సో దాంతో పాటుగా ఎక్కువ ప్రిడిక్షన్స్ అంటే ఆర్టిఫిషియల్ ఈ ఈ ఈ యొక్క ఇండస్ట్రీలో ఉపయోగించడం వల్ల ప్రిడిక్షన్స్ యూజ్ చేసి బెస్ట్ రిజల్ట్స్ అనేది గెయిన్ చేసుకోవచ్చు అని చెప్పేసి ఎవ్రీబడి అనౌన్స్డ్ దట్ ఏఐ విల్ రీషేప్ ద లీడర్షిప్. గుడ్, దట్ ఈస్ గుడ్ న్యూస్ టు ద కాగ్నిజెంట్. సో ఎవరైతే ఉన్నారో ఏఐ అనేది నేర్చుకోండి, ఏఐ టూల్స్ నేర్చుకోండి. ఏఐ వేరు ఏఐ టూల్స్ వేరు, బట్ ఏఐ టూల్స్ నేర్చుకుంటే ఇట్ ఈస్ గుడ్ ఎవ్రీ వన్ అవుట్ ఆఫ్ దట్. నెక్స్ట్ అప్డేట్, కేపీఎంజీ ఆఫర్స్ ఏఐఎంఎల్ ఇంటర్న్షిప్స్ విత్ స్టైఫండ్ అప్లై నౌ. సో కేపీఎంజీ అఫీషియల్ సైట్లో మీరు చూసినట్టయితే ఏఐఎంఎల్ ఇంటర్న్షిప్స్ విత్ స్టైఫండ్ ఇస్తున్నారు. సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ఫ్రెషర్స్ కానీ ఎవరైనా టెక్కీస్ ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళేసి అప్లై చేయండి. కేపీఎంజీ www.kpmg.com అఫీషియల్ సైట్ కెరీర్స్లోకి వెళ్తే ఇది చూడొచ్చు. సో లాస్ట్ బట్ నాట్ లీస్ట్, క్యాప్ జెమ్నీ హ్యావింగ్ ఓపెనింగ్ ఫర్ పైథాన్ డెవలపర్. సో ఎవరైతే పైథాన్ వచ్చో సో వాళ్ళకి ఇట్స్ ఎ గుడ్ ఆపర్చునిటీ. క్యాప్ జెమ్నీలో పైథాన్ డెవలపర్కి 0 to 4 years ఎక్స్పీరియన్స్ బెంగళూరు లొకేషన్స్లో ఓపెనింగ్స్ ఉన్నాయి, అప్లై చేసుకోండి. ఐ ప్రొవైడ్ ద లింక్ ఇన్ ద డిస్క్రిప్షన్. యా, దట్స్ ఆల్ ఇట్ ఫర్ దిస్ వీడియో. మీకు ఈ కంటెంట్ నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్
అండ్ ప్రెస్ ద బెల్ సింబల్. ఈ నేను ఈ వీడియోస్ ఏదైతే చేస్తున్నానో మీకు అప్డేట్స్ వస్తూ ఉంటాయి. యా, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నమస్తే.